మహిళా సంఘాలు తీసుకున్న మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం వర్తించినట్టయితే ఆ ఉత్తర్వులు సభ ముందు పెట్టండి, ఆ ఉత్తర్వులు మాకు అందించండి. లేదంటే ఈ సభను తప్పుదో పట్టించినందుకు, మహిళా లోకాన్ని మోసం చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, తన బడ్జెట్ ప్రసంగంలో పోయినసారి ఈసారి పేజ్ నంబర్ 35లో స్కూల్ యూనిఫామ్లు కుట్టినటువంటి మహిళా సంఘాలకు కుట్టు ఛార్జీల కింద 50 నుంచి 75 రూపాయలకు పెంచాం, 75 రూపాయలు మహిళా సంఘాలకు అందించామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో పోయినసారి చెప్పారు, ఈసారి కూడా చెప్పారు అధ్యక్ష. నేను బట్టిగారిని అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలోనైనా ఏ ఒక్క మహిళా సంఘానికైనా 75 రూపాయల కుట్టుకూలి అందించుంటే ఆ మహిళా సంఘం పేరు చెప్పండి, ఆ గ్రామం పేరు చెప్పండి, లేదా క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే ఇందిరమ్మ ఇండ్లు బడ్జెట్ బుక్లో పోయినసారి పేజ్ నంబర్ 27లో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున 4,50,000 ఇండ్లు కడతామని దానికి బడ్జెట్లో నిధులు పెట్టామని చెప్పారు అధ్యక్ష. మేము కూడా బల్లలు కొట్టినాం, వాళ్ళు కూడా బల్లలు కొట్టిండ్రు, నిజంగానే వచ్చేసిన ఇండ్లు అనుకున్నాం అధ్యక్ష. కాంగ్రెస్ పాలనలో, కాంగ్రెస్ యొక్క 16 నెలల పాలనలో 4.5 లక్షల ఇండ్లు కాదు కదా, 4 ఇండ్లు కూడా కట్టలేదు అధ్యక్ష. నేను బట్టిగా అడుగుతున్నా, పోనీ మీ మధ్యలో ఎక్కడైనా ఒక్క ఇల్లు కట్టారా చెప్పండి, ఎడగట్టారో పోదాం చూద్దాం. ఒక్క ఇల్లన్నా కట్టారా ఏడాది కాలంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకా బాధ కలిగేది, పాపం ఈ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, మా బిడ్డ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మా బిడ్డ ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, మాకు మేలు చేస్తాడని చెప్పి ఆశించారు అధ్యక్ష. పోయినసారి 24-25 బడ్జెట్ ప్రసంగంలో ఎస్సీ ఎస్టీలకు 1 లక్ష రూపాయలు అదనంగా ఇచ్చి పేదలు ఇండ్లు కట్టుకుంటే 6 లక్షల రూపాయలు ఇస్తాం, అందరికీ 5 లక్షలు ఇస్తాం, దళిత గిరిజనులకు 6 లక్షలు ఇస్తామని బట్టిగా తన ప్రసంగంలో చెప్పారు. ఈ సంవత్సరం ప్రసంగంలో చూస్తే ఆ 1 లక్ష రూపాయలు మాయమైపోయింది అధ్యక్ష, ఆ 1 లక్ష రూపాయలు మాయమైపోయింది అధ్యక్ష. అంటే దళిత గిరిజనులను ఈ ప్రభుత్వం మోసం చేసింది, దగా చేసింది అని చెప్పి నేను ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఐ అపీల్ హానరబుల్ డిప్యూటీ సీఎం గారు, మీరు ఒక దళిత బిడ్డగా మీరంటే మాకు ఎంతో గౌరవం. ఈ రాష్ట్రంలోని దళిత గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, పోయినసారి బడ్జెట్ ప్రసంగంలో మీరు ఇచ్చిన హామీ విధంగా 1 లక్ష రూపాయలు పెంచి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు ఇండ్ల నిర్మాణానికి 6 లక్షల రూపాయలు ఇవ్వాలని సవినయంగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఐ థింక్ మీరు కూడా నా మాటతో అంగీకరిస్తారని భావిస్తున్నాను స్పీకర్ గారు. అధ్యక్ష, నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానం ఇది పేజ్ నంబర్ 6లో నిరుద్యోగులకు ఏం మాట ఇచ్చారో, ఏం అమలు చేశారో ఒక్కసారి చూద్దాం అధ్యక్ష. నిరుద్యోగులకు సంబంధించి ఏం చెప్పారు అధ్యక్ష? జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఏమైంది అధ్యక్ష? ఈ జాబ్ క్యాలెండర్ను కూడా బట్టి గారే మొన్న అసెంబ్లీలో పెట్టారు పోయినసారి.